వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సిద్దిపేటలో మంత్రి క్యాంపు కార్యాలయంలో చెక్కుల పంపిణీ. 200 మంది లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేసిన మంత్రి హరీష్ రావు. మానకొండూరు బీఆర్ఎస్ అభ్యర్థిపై వినోద్ కుమార్ హాట్ కామెంట్. ఈసారి రసమై బాలకిషన్ కి టికెట్ ఇచ్చే విషయంలో అధిష్టానం ఆలోచనలో పడ్డట్టు ఊహ. క్విట్ ఇండియా దినోత్సవం సందర్భంగా మహాత్మా గాంధీ విగ్రహానికి నివాళులు. హైదరాబాద్ గాంధీ భవన్ లో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జాతీయ జెండా ఆవిష్కరణ. ఏపీ సీఎం జగన్ కోనసీమ పర్యటనలో ఆసక్తికర సన్నివేశం. వరద బాధితులను ఆరా తీస్తూ వెళ్తుండగా పిల్లాడికి దేవుడు అని పేరు పెట్టిన వైనం. డీటెయిల్స్ చూస్తే సిద్దిపేటలో వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో మంత్రి క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన కుల వృత్తులను ప్రోత్సహించడానికి ₹1,00,000 ఆర్థిక సాయం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి హరీష్ రావు హాజరై నారాయణరావుపేట, చిన్న కోడూరు, సిద్దిపేట అర్బన్, సిద్దిపేట రూరల్ మండలాల్లోని 200 మంది లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ కుల వృత్తులను కాపాడి వారికి ఆర్థికంగా చేయూత అందించేందుకు బీసీ కుల వృత్తిదారులకు ₹1,00,000 ఆర్థిక సహాయ పథకం అందజేస్తున్నామన్నారు. బ్యాంకుల ద్వారా షూరిటీ గ్యారంటీ లేకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ చొరవతో నేరుగా లబ్ధిదారులకు ₹1,00,000 చెక్కుల పంపిణీ చేస్తున్నామన్నారు. ముఖ్యమంత్రి బీసీ కుల వృత్తిదారులకు చేయూత అందించాలనే ఉద్దేశంతో నాయి బ్రాహ్మణుల రజకులకు ఫ్రీ కరెంటు, గొల్ల కురుములకు గొర్రెల పంపిణీ చేస్తున్నామని అన్నారు. ఆ వృత్తి మీద ఆధారపడే కుటుంబాలకు జీవనం దొరకలేదు అని ముఖ్యమంత్రి గారు ఆర్థికంగా ఈ కుల వృత్తులను కాపాడాలని చేకరించారు. ముఖ్యంగా విశ్వ బ్రాహ్మణులు ఉన్నారు. మున్పట్లాగా వాళ్ళకు బంగారం దుకాణం వచ్చిన తర్వాత పని దొరకలేదు, మరి వడ్రంగులకు పని దొరకలేదు, కంచెరి వాళ్ళకు పని దొరకలేదు. ఇంకా కుల వృత్తుల్లో కొంత ఇబ్బంది జరుగుతా ఉంది. నాయి బ్రాహ్మణులు ఉంటే పాపం రోడ్డు మీద కటింగ్ చేసుకుంటున్నారు. ఊళ్ళల్లో ఒక దుకాణం పెట్టుకుందాం, ఒక కుర్చీ కొందాం, సామాన్ కొందామంటే వాళ్ళకి సాయం దొరుకుతలేదు. రజకుల్లో కూడా అదే సమస్య. ఇంకా కుల వృత్తుల్లో వడ్డెర కానీ రకరకాల కుల వృత్తులు ఇబ్బంది పడుతూ ఉంటారు. ఈ కుల వృత్తులను కాపాడాలని, వారికి ఆర్థికంగా చేయూతను అందించాలని, కుల వృత్తులకు సహాయం అందించడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ పథకాన్ని తీసుకొచ్చారు. ముఖ్యంగా ఈ గతంలో ఏంటంటే ఏ స్కీమ్ అయినా బ్యాంకులో ఉండేది. ముందే మనకు పేదవాళ్ళు ఆ బ్యాంకు గ్యారంటీ ఇవ్వమంటే భూమి పెడతామంటాడు, ప్రభుత్వ ఉద్యోగములతో ఈ షూరిటీ లేకపోతాడు. అదైతే ఆ షూరిటీలు గ్యారంటీలు అంటే ఆ బ్యాంకు చుట్టూ తిరగడానికే మన కాలక్షేపం జరుగుతాం. అందువల్ల సీఎం గారు ఏం ఆలోచించారు, ఈ బ్యాంకుల చుట్టూ తిరగడద్దు, షూరిటీ వద్దు, నేరుగా ఇచ్చే ₹1,00,000 ఏదో వాళ్ళ చేతిలో పెడితే చక్కగా ఇంకా పని చేసుకుంటారు, తమ కాలం మీద తాము నిలబడతారు అనేటువంటి ఆలోచనతో ఈ బ్యాంకుల బాధ, గ్యారంటీల బాధ, షూరిటీల బాధ లేకుండా నేరుగా ₹1,00,000 ఇచ్చే కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. ముఖ్యమంత్రి గారు అన్ని వర్గాల కోసం ఆలోచించారు. ఇవాళ దేశంలో ఎక్కడ లేదు నాయి బ్రాహ్మణులకు ఉచిత కరెంట్ ఇస్తున్నాడు మన కేసీఆర్, రజకులకు కూడా ఉచిత కరెంట్ ఇస్తున్నాడు మన కేసీఆర్. త్వరగా లాటరీ పెట్టుకొని ఇద్దరు దుకాణం చేసుకుంటే వాళ్ళకి ఫ్రీ కరెంట్ ఇచ్చి వాళ్ళ తరఫున డబ్బులు సీఎం గారు ప్రభుత్వం తరఫున కరెంట్ డిపార్ట్మెంట్ కడుతున్నారు. నాయి బ్రాహ్మణులకు కూడా దుకాణం మీద ఫ్యాన్ తిరుగుతుంది, లైట్ తిరుగుతుంది కనుక దానికి కూడా ఫ్రీ కరెంట్ ఇచ్చి సీఎం గారే వాళ్ళ కరెంట్ బిల్లును కరెంట్ డిపార్ట్మెంట్ కడతా ఉన్నారు. అట్లే మనకి ఏ స్కీమ్ చూసుకుంటాం, మా గొల్ల కుర్మలకి వాళ్ళకు వృత్తిలో నైపుణ్యం ఉందని ఇంకా గోర్లింగ్ ఇచ్చి వాళ్ళ సంపద పెంచే ప్రయత్నం చేసింది కేసీఆర్. అదేవిధంగా ఈరోజు మన పద్మశాలి మగ్గం వేసేటువంటి నేతలకు కూడా ఇప్పటికే మనం రకరకాల సబ్సిడీలు ఇచ్చాం. 50% నూలు రసాయనాల సబ్సిడీలు ఇవ్వడం, వాళ్ళు వేసిన బట్ట ప్రభుత్వమే కొనడం. ఈ మధ్యనే ఇంకో కొంత గొప్ప నిర్ణయం తీసుకున్నది ఏంటంటే ప్రతి మగ్గానికి నెలకు ₹3,000 ప్రభుత్వమే డైరెక్ట్ గా ఇచ్చే కార్యక్రమం. అంతేగా ఈ సబ్సిడీ కోసం దరఖాస్తు పెట్టుడు, వాళ్ళు చూడు చూసుడు లేదు. డైరెక్ట్ గా మగ్గం వేసే కార్మికులకు మగ్గానికి నెలకు ₹3,000 ఇచ్చే చేనేత మిత్ర అనే కార్యక్రమాన్ని కూడా ప్రభుత్వం ప్రారంభించింది. ఇలా అందరి గురించి
ఇవాళ మత్స్యకారులకు ప్రతి సంవత్సరం 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఉచితంగా చేప పిల్లలు అందించడం ద్వారా మా బెస్త కానీ గుజరాత్ వాళ్ళకు కూడా ముఖ్యమంత్రిగా సాయం చేస్తా ఉన్నారు. వాళ్ళకు కూడా పనిముట్లు లూనాలు కానీ మోపెళ్లు కానీ అనేక పరికరాలు కూడా ప్రభుత్వం దాదాపు 600 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మత్స్యకారుల కుటుంబాలకు కూడా ప్రభుత్వం మేలు చేసినటువంటి విషయం కూడా మనందరికీ తెలుసు. చెట్టు పని రద్దు చేసిండు, పాత బకాయిలు రద్దు చేసిండు, గీత కార్మికులకు సొసైటీలు పునరుద్ధరించిండు, ఆటోమేటిక్ రినివల్ విధానాన్ని ఇచ్చిండు, వేధింపులు లేకుండా చేసిండు. అంటే నేత కార్మికులు, గీత కార్మికులు, మత్స్య కార్మికులు, ఇలా ఇలాంటి కులవృత్తులు ప్రతి ఒక్కరిని కూడా ఇలా ముఖ్యమంత్రి గారు ఆదుకుంటూ మనం పైకి తెచ్చుకుంటా ఉన్నాం. మన సిద్దిపేటలో కూడా రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా మొట్టమొదటి మోడర్న్ ధోబిగా ఎక్కడ కట్టిండ్రు అంటే మన సిద్దిపేటలో. బెంగళూరులో ఉంది మోడర్న్ ధోబిగా అంటే చూసి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మన సిద్దిపేటలో మా రజక కుటుంబాలకు మేలు చేయాలని చెప్పి మోడర్న్ ధోబిగా మన సిద్దిపేటలో కట్టారు. దాన్ని చూసి హైదరాబాద్ వాళ్ళు వచ్చి మన మోడర్న్ ధోబిగా చూసిపోయి హైదరాబాద్ లో కట్టుకుంటారు. అంత గొప్పగా మన రజకుల కోసం మనం ఆలోచిస్తాం. మా కుమ్మరి సమాజం వాళ్ళకు కూడా ఇలా రోజు రోజు మాకు పనితొక్కలేదు, మేము ఎట్లా బతకాలంటే 2,20,00,000 రూపాయలతో రాష్ట్రంలోనే తొలిసారిగా కుమ్మరి వాళ్ళకు కూడా చేయించనిచ్చే ఒక అద్భుత కార్యక్రమాన్ని సిద్దిపేటలో ప్రారంభిస్తున్నాం. ఇది ఎక్కడో గుజరాత్ లో ఉంటే అక్కడి నుంచి ఆ మోడల్ తెప్పించి ఆ గుడ్డలు కానీ, మట్టి పాత్రలు కానీ, వంట పాత్రలు కానీ, చాయ్ కప్పులు కానీ ఒక రకంగా ప్లాస్టిక్ నివారించాలి, ఆ కులాన్ని కాపాడాలి, వృత్తిని కాపాడాలని చెప్పి వాళ్ళ భూమిని కేటాయించి 2,20,00,000 రూపాయలు కుమ్మరి సమాజం కోసం రాష్ట్రంలోనే ఒక మోడల్ ప్రాజెక్టు మన సిద్దిపేటలో ప్రతి ఒక్కరి గురించి కూడా మనం ప్రయత్నం చేస్తూ మన సిద్దిపేటని ఒక ఆదర్శంగా నిలిపేటువంటి ప్రయత్నం మనం కూడా చేసుకుంటా ఉన్నాం. ప్రతి ఒక్కరూ మన వైపు చూసి ఈ స్కీమ్ బాగుందని అందరూ మనం నేర్చుకొని పోతున్నారు. అంత గొప్పగా మన సిద్దిపేట మనం నిలబెట్టుకుంటా ఉన్నాం. ఇది రాష్ట్రంలోనే ఫస్ట్ ప్రాజెక్టు, ఒక నోడల్ ప్రాజెక్టు, ఒక మోడల్ ప్రాజెక్టు కుమ్మరి సమాజం కోసం సిద్దిపేట తెచ్చుకున్నాం. మోడల్ ధోబి కాకుండా రాష్ట్రంలోనే ఫస్ట్ మన సిద్దిపేటలో తెచ్చుకోవడం జరిగింది. ఇంకా ఒకటొకటిగా అంటే ప్రతి విషయంలో కూడా మన ప్రజలకు అందాలి, మన సిద్దిపేట ప్రజలకు మేలు జరగాలి అని ఏ ఒక్క మంచి కార్యక్రమం దొరికినా కూడా దాన్ని తెచ్చి మన సిద్దిపేట సమాజానికి ప్రజలకు అందించడం కోసం మేము నిరంతరం కూడా పనిచేస్తా ఉన్నాం. మా బాలగా మన గుర్తు చేసిన విద్యారంగం గురించి చెప్తాను. ఇవాళ ఎన్ని రెసిడెన్షియల్ స్కూల్ వస్తాయంటే తెలంగాణ రాకముందు మొత్తం తెలంగాణలో 330-340 రెసిడెన్షియల్ స్కూల్ ఉంటే ఇవాళ 1,012 రెసిడెన్షియల్ స్కూల్ పెట్టడం జరిగింది. బీసీ రెసిడెన్షియల్ స్కూల్ పెద్ద ఎత్తున తీసుకున్నాం. ప్రతి మండలంలో ఒకటి వస్తాము, ప్రతి మండలానికి ఒక బీసీ రెసిడెన్షియల్ స్కూలు, ఎస్సీ రెసిడెన్షియల్ స్కూలు, మరి నియోజకవర్గంలో మైనారిటీ రెసిడెన్షియల్ స్కూలు, ఇలా అనేకమైన గురుకుల పాఠశాలలు పెద్ద ఎత్తున పెట్టి పిల్లల్ని చదివించే కార్యక్రమం చేస్తున్నాం. అసలు జూనియర్ కాలేజీలు ఇంతకుముందు తెలంగాణ వచ్చినప్పుడు 400 జూనియర్ కాలేజీలు ఉంటే ఇవాళ 1,350 జూనియర్ కాలేజీలు పెడుతున్నాం. జూనియర్ కాలేజీల సంఖ్య 4 గంటలు పెరిగింది. అందులో అన్ని రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీలు. కరీంనగర్ రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దాంతో ఈసారి రసమయి బాలకిషన్ కి టికెట్ ఇచ్చే విషయంలో అధిష్టానం ఆలోచనలో పడ్డట్టు తెలుస్తోంది. ఈసారి బీఆర్ఎస్ అభ్యర్థిగా ఆరేపల్లి మోహన్ పేరు బలంగా వినిపిస్తోంది. వినోద్ చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనంగా కనిపిస్తున్నాయి. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం గుండ్లపల్లిలోని 71 కోట్లతో గుండ్లపల్లి నుండి పొత్తూరు వరకు డబుల్ రోడ్డు నిర్మాణానికి స్థానిక ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ తో కలిసి వినోద్ శంకుస్థాపన చేశారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మానకొండూరు నియోజకవర్గం బీఆర్ఎస్ టికెట్ విషయంలో తుది నిర్ణయం కేసీఆర్దేనని, తాను కేసీఆర్ దగ్గరికి తీసుకుపోవడమే తప్ప ఎవరికి ఏ పదవి ఇవ్వాలో తమకు తెలియదని అన్నారు. గన్నేరువరం జెడ్పీటీసీ రవీందర్ రెడ్డి రసమయి బాలకిషన్ ను మానకొండూరు అభ్యర్థిగా ప్రకటించాలని వినోద్ కుమార్ ను కోరటంతో ఆయన పై విధంగా స్పందించారు. దీంతో ఈసారి రసమయికి టికెట్ డౌటే అంటూ ఆరేపల్లి మోహన్ కే పార్టీ అధిష్టానం మొగ్గు చూపుతున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. స్పష్టంగా కనిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీ నుండి మన పార్టీకి వచ్చి పార్లమెంట్ ఎన్నికలప్పుడు జాయిన్ అయినప్పుడు చెప్పారు, మోహన్ గారు మీకు కూడా మంచి గౌరవమైనటువంటి స్థానం మీకు కల్పిస్తారని చెప్పారు.
అది నేను ఇచ్చిన కాదు. ఈ రవీందర్ రెడ్డి ఇప్పుడే అనౌన్స్ చేయాలని కేసీఆర్ అనౌన్స్ చేస్తాడా, ఎవరు టికెట్ ఇచ్చేది, ఎవరిని మంత్రి చేసేది అంతా కూడా కేసీఆర్ గారు. నా చేతిలో ఏం లేదు. ఊరికే నేను కేసీఆర్ దగ్గర తీసుకుపోయి చెప్పేటోని మాత్రమే. ఆయన ఏం చెప్తున్నా గజెత కానీ రసమేకి మంత్రి ఇవ్వాలి, రసమేకి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలి, ఇప్పుడే అనౌన్స్ చేయాలి అని నువ్వు అడగదు. మరి కేసీఆరే చేస్తాడు. ఈ రసమే బాలకిషన్ 2001లో పాటలు రాసిన కాంచేది ఈయన ఉన్నాడు, నేనున్నా. కేసీఆర్ గారు కేసీఆర్ సంగతి ఏందో ఈయన తెలుసు, నాకు తెలుసు. జై తెలంగాణ. అడిగింది నీలోని నిలదీసే పాట పేదల దొరికేటి భూముల మాట పేదల కచ్చేటి భూముల మాట పేదల కచ్చేటి భూముల మాట మీరు కొంచెం జరుగుతూ ఉండేది కానీ సర్పంచ్ గారికి అన్న వేరన్నా అరే సేమ్ చేసి లేదు, పీకు లేదు, చేసిన కాలాలు అడ్డం పట్టాలి, వాట్సాప్ లో ఫోటోలు పెట్టాలి. ఇక ఇదే పనిగా నేను అదే అంటారు తల్లి. అసలు విచిత్రంగా ఉన్నది. ముఖం కనవాడు, పని చేయనోడు, నల్ల మొగ పోళ్ళు. ఇక వాడవాడు వీడియో మోపై ఇంకా ఒక ఆయన తిరుగుతా ఉన్నాడు. నేను మీరు అందరు కూడా గుర్తు చేస్తున్నా. ఇంతసేపు మీతో ఎందుకు చెప్పినంటే నేను 100% చెప్తున్నా. రసమై బాలకృష్ణ అనే బిడ్డ 100% చాలా గొప్ప పనులు చేసి పెట్టిన మీకు కొట్టూరి సప్పట్లు యాడ్ చేసుకోరు. ఒక్కొక్కరు ప్రతి ఊరికి గ్రామ పంచాయతీ కట్టించిన, మహిళా బిల్డింగులు తీసుకొచ్చిన, కుల సంఘ భవనాలు కట్టిన, ఏది కావాలంటే అది లక్షల రూపాయలు పెట్టి కట్టించిన. మా సంఘపాలి వరకు ఎంత కనబడుతుందో మొత్తం కడపకు బొట్లు పెట్టినట్లే కుల సంఘాలు అన్ని ఇట్లా కనబడతా ఉంటాయి, అనగడబడతా ఉంటాయి. మా గన్నేరు వారం పోతే కూడా గట్ల కరెక్టే. నువ్వు అడిగింది నేను ఒప్పుకుంటా. రసమై బాలకిషన్ అన్న అడిగితే పని చేసి పెట్టాడు కాబట్టి నన్ను అడిగినవు. అడిగేదాకా కూడా ఓపిక ఉండాలి కదమ్మా. కూరలు పుట్టాగానే ఉరుకుతాడు వాడు, అంబాడతాడు, ఎల్లెలకడ వాడతాడు, లేస్తాడు, పోతాడు, మనకు ఒక లెక్క ఉంటది. అరే మేము అంటారు చూడు, ఇక నీళ్ళు పోసుకోమని పిల్లలు అంటే అవుతుందా మన తను ఎక్కడన్నా అవుతుంది అనేది? అమ్మ ఏం లోకవరం ఇది? దేవతనికి ఒక లెక్క ఉంటది. 9 నెలలు గర్భం, 14 సంవత్సరాలు కొట్లాడినాం మనం. తెలంగాణ వచ్చినది మనం. ఇక కావాలా ఇప్పుడు ఆగాల. నేను పండి పోరుతా, నేను బట్టలు వీక్కుంటా, నాకు బచ్చిత పేరు అబ్బాన కొని అయితే హైదరాబాద్. హైదరాబాద్ క్విట్ ఇండియా దినోత్సవం సందర్భంగా కాంగ్రెస్ నేతలు గాంధీ భవన్ లో మహాత్మా గాంధీ విగ్రహానికి నివాళులర్పించారు. తర్వాత పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, ఎమ్మెల్యే జగ్గారెడ్డి, ఉపాధ్యక్షులు మల్లు రవి, నిరంజన్, వినోద్ రెడ్డి, చామల కిరణ్ కుమార్ రెడ్డి, నాయకులు కోదండరెడ్డి, కుమార్ రావు, బొల్లు కిషన్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు శివసేన రెడ్డి, డీసీసీ అధ్యక్షులు రోహిన్ రెడ్డి, అనిల్ యాదవ్, మెట్టు సాయి కుమార్, సేవాదళ అధ్యక్షులు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. फोटो बढ़ना मुझको जैसे थे ध्वज की शुरू करेंगे. ఏపీ సీఎం జగన్ కోనసీమ పర్యటనలో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. వరద బాధితులను పరామర్శిస్తూ వారికి అందిన సాయంపై ఆరా తీస్తూ సీఎం వెళ్తుండగా తమ పిల్లాడికి డి అక్షరంతో ప్రారంభమయ్యే పేరు పెట్టాలని ఓ కుటుంబం కోరింది. దీంతో పిల్లాడిని ఎత్తుకుని ముద్దు పెట్టుకుని దేవుడు అని పేరు పెట్టారు. దీంతో ఆ పేరెంట్స్ సంతోషం వ్యక్తం చేశారు. దేవుడు అని పెట్టాం.
మనం ఇచ్చినారా మా వాళ్ళంతా మనం ఇచ్చినారంతా వంద టైంలో అంతా వచ్చినారు కదా, అందరికి అందించినాక అందినాయి కదా. 2000 ఇచ్చినారు, అందరికి ఇచ్చినారు కదా, కూరగాయలన్నీ ఇచ్చినారు. గన్నవరం నియోజకవర్గంలో అక్రమంగా మట్టి తవ్వకాలు జరుగుతున్నాయనే సమాచారంతో గన్నవరంలో మైనింగ్ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో భాగంగా విజయవాడ రూరల్ మండలం నైనవరం కొండ వద్ద అనుమతులు లేకుండా అక్రమంగా మట్టి తరలిస్తున్న లారీలను అదుపులోకి తీసుకున్నారు మైనింగ్ అధికారులు. అదుపులోకి తీసుకున్న లారీల వద్ద ఎటువంటి మైనింగ్ బిల్లులు లేకపోవడంతో అనుమతులు లేని 7 లారీలను గన్నవరం పోలీస్ స్టేషన్ కి తరలించారు. గుడివాడలో మెగాస్టార్ అభిమానులు ఆందోళన నిర్వహించారు. మెగాస్టార్ చిరంజీవిపై మాజీ మంత్రి కొడాలి నాని చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ కృష్ణా జిల్లా గుడివాడలో చిరంజీవి అభిమానులు చేసిన ఆందోళన ఉద్రిక్తంగా మారింది. డౌన్ డౌన్ కొడాలి నాని, జై చిరంజీవి అంటూ నినాదాలు చేస్తూ పట్టణ పురవీధుల్లో ర్యాలీ నిర్వహిస్తున్న చిరంజీవి అభిమానులను విజయవాడ 1 వే రోడ్లోని పోలీసులు అడ్డుకోవడంతో కోపోద్రేకులైన అభిమానులు కొడాలి నాని క్షమాపణలు చెప్పాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అభిమానులు ర్యాలీని పోలీసులు ముందుకు వెళ్లనీయకపోవడంతో ఇరు వర్గాల మధ్య భారీ తోపులాట జరిగింది. ఆందోళన అడ్డుకునే క్రమంలో చిరంజీవి యువత అధ్యక్షులు కందుల రవి, జనసేన పార్టీ ఇన్ఛార్జి బోరెగడ్డ శ్రీకాంత్ తో పాటు పలువురు అభిమానులను పోలీసులు అరెస్ట్ చేయడంతో పోలీసు వాహనాలను ముందుకు వెళ్లనీయకుండా అభిమానులు అడ్డంగా పడుకున్నారు. భారీగా చేరుకున్న అభిమానులను అదుపు చేయలేకపోయారు పోలీసులు. ఇక ముఖ్య నాయకులను అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు. పకోడీ కొడాలని, డౌన్ చెగోడి 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 కొడాలని. ఏలూరు జిల్లా కొయ్యలగూడెంకు చెందిన వాలంటీర్ చేతివాటం. అదే గ్రామానికి చెందిన డొక్క నాగమణి అనే ఒంటరి మహిళ ఖాతాలో నుండి సుమారు 1,75,000 రూపాయలు వాలంటీర్ కాజేసింది. వాలంటీర్ కి డబ్బులు అవసరమైనప్పుడల్లా నా దగ్గరకు వచ్చి వేలిముద్రలు సేకరించేవాడని వెల్లడించిన మహిళ బ్యాంకుకు వెళ్లి తమ ఖాతాలో మొత్తం అమౌంట్ ఎంత ఉందని బ్యాంకు ఉద్యోగులను స్టేట్మెంట్ అడిగిన మహిళకు బ్యాంకు ఉద్యోగస్తులు తమ ఖాతాలో నగదు ఏమీ లేదని చెప్పడంతో డొక్క నాగమణి కంగు తిన్నది. ఘరానా మోసం చేసి తన ఖాతాలో నగదును కాజేసిన వాలంటీర్ పై కొయ్యలగూడెం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది బాధితురాలు. పట్టుకోమా
ఒక్క నిమిషం చెప్పండి. చెప్పండి. అప్పుడప్పుడు వచ్చి ఎయిర్ మదర్ వేయించుకున్నారు మిషన్ తీసుకొచ్చి దానిపైన దీనిపైన నేను ఎయిర్ మదర్ వేసేదాన్ని. అప్పుడప్పుడు నేను మొన్న వెళ్ళినప్పుడు 13,500 వేసానండి. పాత డబ్బులు లేవన్నారు, మొన్న వేసిన డబ్బులే ఉన్నాయి అన్నారు. అప్పుడు నేను కూర్చుని పెడుతున్నాను బ్యాంక్ మీద దగ్గర. అప్పుడు నీకు ఏదో ఒకటి చేస్తామమ్మా, నా ఏం చేస్తామని అని ట్రీట్మెంట్ ఇచ్చారండి. ఈ తమ్మ ద్వారాగా జరిగిందమ్మా, నువ్వు ఎక్కడ బయట తమ్మ వేసావు, తమ్మ ద్వారాగా జరిగింది, మాకంటే సంబంధం లేదని ట్రీట్మెంట్ ఇచ్చారు. ఎప్పటి నుంచి జరుగుతుందమ్మా ఇది? మొన్న నుంచి జరుగుతుందండి. అంటే మొన్న ప్రవాస ఏమైనా అయిన తర్వాత ఏదైనా డబ్బులు వేస్తాను 13,500 వేసాను. వేస్తే మొన్న వేసిన డబ్బులు ఏమన్నా కానీ పాత డబ్బులు లేవు. 1,70,000 ఏమి. నేను 10,000 తీసుకున్నానండి. 10,000 తీసుకుంటే 1,70,000 అమౌంట్. అప్పుడు పాత వాళ్ళు ఉన్నారండి. పాత వాళ్ళు ఉంటే అమౌంట్ ఎంత మంది చూడమంటే 1,70,000 ఉన్నాయి అమ్మని చెప్పారు కొత్త. ఇప్పుడే కొత్త వాళ్ళు వచ్చేసారండి. నేను మొన్న వెళ్ళేపాటికి పాత డబ్బులు లేవు, కొత్తవి ఉన్నాయి, ఇప్పుడు వేసిన డబ్బులే ఉన్నాయని చెప్తున్నాను. ఇక అప్పుడు బ్యాంక్ కాడ కూర్చొని ఏడుసాను మొదలెట్టాను. ఎవరమ్మా మీతో ఏంచుకుంది? తినాయండి, అయిపోతే తినాయి. ఏం చేస్తాడు? ఇదే పెన్షన్ డబ్బులు తొంభై తీసుకుంటాడు. ఆయన ఏం చేస్తాడు పని? ఇదే ఈ పనేనండి, మిషన్ పనేనండి, ఏం పని లేదండి. కొట్టు పెట్టాడండి. వాలంటీర్ అడిగింది. వాలంటీర్ అని చెప్పు. వారంటీ అండి. తర్వాత మీ పేరును అది కూడా చెప్పమ్మా. అతను ఏంటమ్మా, ఏం చేస్తాడు? వారంటీ పని చేస్తాడండి. అంటే మిషన్ ద్వారాగా డబ్బులు ఇస్తాడండి అందరికీ. తర్వాత కొట్టు పెట్టుకున్నాడు అండి ఇంటి దగ్గర, గడ్డి కొట్టు పెట్టుకున్నాడు మొన్న. స్కాన్ చేస్తాం. విశాఖ శీలానగర్ రైల్వే ట్రాక్ వద్ద పెను ప్రమాదం తప్పింది. రైల్వే ట్రాక్ పై ఓ కారు ఆగిపోయింది. ఆగిపోయిన కారును గూడ్స్ బండి స్వల్పంగా ఢీకొంది. కాగా కారులో ఉన్న 4 సురక్షితంగా ఉన్నారు. లోకో పైలట్ సమయస్ఫూర్తితో వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సిద్దిపేటలో మంత్రి క్యాంపు కార్యాలయంలో చెక్కుల పంపిణీ. 200 మంది లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేసిన మంత్రి హరీష్ రావు. మానకొండూరు బీఆర్ఎస్ అభ్యర్థిపై వినోద్ కుమార్ హాట్ కామెంట్. ఈసారి రసమై బాలకిషన్ కి టికెట్ ఇచ్చే విషయంలో అధిష్టానం ఆలోచనలో పడ్డట్టు ఊహ. క్విట్ ఇండియా దినోత్సవం సందర్భంగా మహాత్మా గాంధీ విగ్రహానికి నివాళులు. హైదరాబాద్ గాంధీ భవన్ లో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జాతీయ జెండా ఆవిష్కరణ. ఏపీ సీఎం జగన్ కోనసీమ పర్యటనలో ఆసక్తికర సన్నివేశం. వరద బాధితులను ఆరా తీస్తూ వెళ్తుండగా పిల్లాడికి దేవుడు అని పేరు పెట్టిన వైనం. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.